ముందుగా ముఖ్యాంశాలు. సహకార ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక. 26 జిల్లాలు పూర్తి అయ్యే వరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని కార్యాచరణ ప్రకటన. ఆస్తి వివాదంపై న్యాయం చేయాలంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్లు పట్టుకున్న బాధితులు నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుల ఆరోపణ. కాకినాడ నగరం ఈగల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎస్పీ బిందు మాధవ్. దళితులకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న ఆనూరు మాజీ సర్పంచ్ అరవింద్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు డిమాండ్. ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సత్యప్రభ. సహకార ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక జేఏసీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. తాళ్లరేవు డీసీసీబీ బ్యాంకు వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరయ్యారు. అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్ల ఎదుట సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా, 16వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల సహకార కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. 22వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు అందించడం జరుగుతుందని, 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. జనవరి 5 నుండి 26 జిల్లాలు పూర్తి అయ్యే వరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని కార్యాచరణ ప్రకటించారు. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక మేర ఈ రోజున బ్రాంచ్ దగ్గర ధర్నా జరుపుతున్నాం. జీవో నెంబర్ 36 వెంటనే అమలుపరిచి 2019-24 తాలూకు పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర పూర్తి ఇవ్వాలని, ఉద్యోగులు చెల్లించే గ్రాడ్యుయేటీ సీలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలుపరిచే చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని కోరుచున్నాం. సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరుచున్నాం. ఉద్యోగులకు 5 లక్షలు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించి ఉద్యోగ సర్వీసులో మరణిస్తే కుటుంబాన్ని ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబానికి భరోసా కల్పించాలని కోరుచున్నాం. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పెర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, వాళ్ళతోటే కంప్యూటీకరణ ఉందని, వాళ్లే కంప్యూటీకరణ చేస్తున్నారని వాళ్ళకి మరీ చేయాలని కోరుచున్నాం. అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతాలను డ్యూటీ పద్ధతుల నందు ఉంచడం జరిగింది. ఉద్యోగుల డ్యూటీ పద్ధతులు వెంటనే రద్దు చేసి గవర్నమెంట్ కోరుచున్నాం చేయడానికి. మేము కోరిన కోరికలన్నీ కూడా గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ భారం కాదు. వాళ్ళ దాని మీద ఆర్థిక పరిస్థితి మీద పడదు. గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి మీద ఖజానా నుంచి వచ్చేది కూడా కాదు. పిఎస్ఎస్ల ద్వారా కాకుండా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు డైరెక్ట్గా ఇస్తున్నారు. దీనివల్ల రైతులు సరైన సమయంలో అప్పు దొరకకపోవడమే కాకుండా ఆ ఏరియా పిఎస్ఎస్ నిర్వీర్యం అయిపోతున్నది. ఈ విధంగా రైతులకు అందించాలని, సహకార సంఘం ద్వారానే రైతులకు రుణాలు ఇవ్వాలని కోరుచున్నాం. సహకార సంఘాలు చెల్లించిన షేర్ధనంపై డివిడెండ్ కనీసం 6% చెల్లించాలి. గత అనేక సంవత్సరాల నుండి చెల్లించవలసిన డివిడెండ్ ఇవ్వడం లేదు. సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదిలీలు జరగాలంటే డిఎల్ఫోను, ఆప్కాబు, డీసీసీబీలు, పిఎస్ఎస్లతో ఏర్పాటు చేసి 3 సంవత్సరాల నిబంధన కాకుండా నిరవధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి. మాకు కూడా గ్రాడ్యుయేటీ పెట్టి జీతం ఇచ్చేస్తామని పక్క తోటకి వెళ్ళమంటే వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా చెల్లించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్స్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు సీనియారిటీ ప్రతిపాదనకి జిల్లాలో ఖాళీగా ఉన్న సిఇఓ పదవులకు మీరు భర్తీ చేయాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పదవులకు మాత్రమే డిఎల్సి ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి. పై మా న్యాయమైన కోరికలు మరియు మా సమస్యలు పెద్ద మనసుతో పరిష్కరించగలరని లేక పరిష్కారాన్ని కృషి చేయగలరని మీకు వినయించుకుంటున్నాం. సంవత్సరాల నుంచి సహకార ఉద్యోగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే
ఎంతకాలం నుంచి పనిచేస్తున్నా దానికి సరైన జీతం అనేది లేదు. ఎందుకంటే సంఘం నష్టంలో ఉంది, సంఘం నష్టం ఉంటే మీకు జీతం ఎలా ఇస్తామంటున్నారు. అదే కాకుండా 62 సంవత్సరాలు గవర్నమెంట్ అందరికీ చేసింది, సహకార ఉద్యోగులకు చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీ మీద కమిటీ వేస్తున్నాం అన్నారు. ఆ కమిటీ వేస్తారో ఎప్పుడు వెళ్తుందో ఏంటో తెలియదు. తర్వాత గ్రాడ్యుటీ సహకార ఉద్యోగులకి 2 లక్షలు మాత్రమే ఉంది. ఇది గ్రాడ్యుటీ చట్టం ప్రకారంగా గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరుతున్నాం. 2019 తర్వాత సుమారుగా 2000 మంది ఎంప్లాయీస్ సహకార సంఘంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ తీసేయమని గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. వాళ్ళందరినీ తీసేస్తే ఈరోజు కంప్యూటర్ ఎవరు చేస్తారు? మేమంటే బాగా ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ యూత్. ఈ యువత పనిచేయకపోతే సిస్టమ్ పనిచేయదు. సిస్టమ్ పనిచేయకపోతే లక్షలాది కోట్లాది రూపాయలు రైతుల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ దీనికి సంబంధించిన వర్క్ అంతా వాళ్ళే చేయాలి ఈ రోజుని. అంతేకాకుండా రైతులకి డైరెక్ట్గా సంఘం ద్వారా అప్పు ఇవ్వాలి, సహకార సంఘం ద్వారా. అలా కాకుండా సహకార సంఘాలు నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతో బ్యాంకు వాళ్ళు మేము ఇస్తాం రుణాలు, మా దగ్గరికి రండి అని చెప్పి కొంతమందిని కొన్ని సమయాల్లో బ్యాంకు వాళ్ళు మొబిలైజ్ చేసుకున్నారు. ఆ అప్పులు కూడా వసూలు చేయాలంటే ఈవేళ మేమే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని మేమే చూపించాలి. పలానా సుబ్బారావు ఏ ఊళ్ళో ఉన్నాడో, మీ ఏరియా ఆపరేషన్లో ఉన్నాడు కదా, అతని దగ్గర రెండని చెప్పి మళ్ళీ మేమే వెళ్ళాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆస్తి వివాదంపై న్యాయం కోసం అమలాపురం ఒక ప్రైవేటు కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరు కాగా మంత్రి కాళ్లు పట్టుకుని గుత్తుల పుణ్యవతి, మఠపర్తి లక్ష్మీ ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. కొత్తపాలెం రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు. తమ కొబ్బరి తోటకు వెళ్లి కోత పనులు అడ్డుకొని చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కుడిపూడి వెంకటరత్నం, వెంకటేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, మంత్రి బంధువులమంటూ తమ భూములను కబ్జా చేసేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ కాళ్లు పట్టుకున్నారు. దౌర్జన్యం చేసిన వారి మీద కేసు పెట్టండి అడగగా కొత్తపేట ఎస్ఐ సెటిల్మెంట్ చేసుకోండి అని సలహా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు గుత్తుల పుణ్యవతి సీతారామలక్ష్మండి. నా భర్త చిన్నప్పుడే చిన్న పిల్లలు అప్పుడు చనిపోయాడండి. తర్వాత వెంకటరావు గారు, గుత్తుల వెంకటరావు గారు అని ఆయన కొత్తపాలెం అండి, కొత్తపేట అండి. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి. చేసుకుని పిల్లలు పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారని పిల్లల్ని చదివించారు. ఆయన అంతా బాగానే ఉందండి. తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ 14 గుంటలు రాసిచ్చాడండి. రాసిస్తే ఆ తోటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని, గుడిపూడి వెంకటేశు, గుడిపూడి మహేష్, రాయుడు బాల, బొక్క లోకేశు అని అతను వచ్చండి. మాది ఇది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఆస్తి మాది, ఇది మీది కాదు, ఇది మాది అనేసి చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి. ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నారండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి. భర్తి లక్ష్మీ ప్రసన్న. మా నాన్నగారు గుత్తుల వెంకటరావు గారు నాకు పసుపు కుంకాల మాన్యం కింద 2016లో నా పెళ్ళికి రాశారు 5 గుంచాలు కొత్తపేటలో భూమి. నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే ఆ ఊర్లో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి రమేష్, కుడిపూడి వెంకటేష్, లోకేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ, రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు. మినిస్టర్ గారిని, సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను, నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ సహాయం చేయన్నయ్యా. కాకినాడ నగరంలో ఈగల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 1000 మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఎస్పీ సైకిల్ తొక్కి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు.
మాదక ద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కారాదని, ముఖ్యంగా యువత మేల్కొని డ్రగ్స్ ను వదులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్. కండక్ట్ చేయొచ్చు, బట్ ర్యాలీ జరుగుతుంటే రోడ్ మీద కండక్ట్ చేయకపోతే ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ అపీల్. సో మీరందరూ వచ్చి ఇక్కడ వింటే వీ హ్యావ్ వన్ మెసేజ్ విచ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు స్ప్రెడ్ అక్రాస్. మీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ వీ వాంటెడ్ టు కన్వే. దానికోసం మిమ్మల్ని అందరినీ సండే రోజు కూడా ఇబ్బంది పెట్టి ఇక్కడికి పిలవడం జరిగింది. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫిట్ ఇండియా అనే ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు వారంలో ఒక ½ అన్ అవర్ ఏదన్నా ఒక ఫిట్నెస్ యాక్టివిటీలో సైక్లింగ్ కానీ, యోగా కానీ, అదర్ జిమ్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేసి పబ్లిక్లో కొంచెం ఫిట్నెస్ మీద అవగాహన పెంచాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మీరందరూ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. ఇప్పుడంతా యూ విల్ ఆల్వేస్ బీ ఫిట్ ఓన్లీ. దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ సో మెనీ థింగ్స్. బట్ ఇట్లాంటి గుడ్ హ్యాబిట్స్ ఇప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అట్లనే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాసేపు బ్రిస్క్ వాక్ చేయండి, లేదా కాసేపు సైకిల్ తొక్కండి, కాసేపు ఏదైనా స్విమ్మింగ్ చేయండి. ఇట్లా ఏ యాక్టివిటీ అయినా కూడా, యోగా అయినా ఏదైనా ఇన్కల్కేట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అని ఒక మెసేజ్. దీంతో పాటుగా ఈగిల్, ఏపీలో ఈగిల్ అని ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేశారు ఆనరబుల్ సీఎం సార్. ఈగిల్ ఈజ్ ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది ప్రత్యేకంగా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్లో మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ కానీ, సేల్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, కల్టివేషన్ కానీ వీటన్నిటి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి కంప్లీట్ ఫోకస్తో ఈ గ్రూప్ తయారు చేయడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గాంజా కన్సంప్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ కంట్రోల్ చేయడానికి. దీనిలో భాగంగా వీ వాంట్ టు రిక్వెస్ట్ యూ టు స్ప్రెడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ గాంజా ఆర్ అదర్ సింథటిక్ డ్రగ్స్. వీటి బారిన ఎవరైనా పడి వీటికి బానిస అయితే, మాదక ద్రవ్యాలకు కనుక బానిస అయితే కుటుంబం మొత్తం ఇబ్బంది పడతారు. అట్లనే మీ ఆరోగ్యం పాడైపోతుంది, ఫ్యూచర్ పాడైపోతుంది. ఈ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. సో ఇట్ విల్ స్పాయిల్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఒక్కసారే కదా ట్రై చేద్దాం అనుకున్నా, లేదు ఇది కొంచెం ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఒక 10,000 డబ్బులు ఇస్తారు, ఈజీ మనీ కదా అని దానిలో పార్టిసిపేట్ చేసిన, ఇట్లాంటివి చేయకుండా ఉండడం. కమిషన్ అంటే మనం దానిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండడం. దాంతోపాటుగా ఎక్కడైనా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానీ, సేల్ చేస్తున్నట్టు కానీ మీరు కనుక నోటీస్ చేస్తే దయచేసి స్టార్ట్ కంప్లైనింగ్. అన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈగిల్ క్లబ్ అని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. మీ ఇన్స్టిట్యూషన్లో కూడా ఖచ్చితంగా ఫామ్ చేసి ఉంటారు. సో ఆ ఈగిల్ క్లబ్ రిలేటెడ్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారో వాళ్ళకి దయచేసి చెప్పండి. వాళ్ళకి చెప్పకపోయినా కూడా మీకు మీ ఐడెంటిటీ సేఫ్గా, సెక్యూర్గా ఉంచుతాము. 1972 అని ఒక ఎక్స్క్లూజివ్ నంబర్ ఉంది. ఓటు వేయలేదనే నెపంతో ఆనూరు మాజీ సర్పంచ్, అధికార పార్టీ నాయకుడు అరవింద్ కుమార్ తమ పట్ల కక్ష కట్టి హౌసింగ్ లోన్ వంటి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడాన్ని, దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, స్త్రీ విముక్తి, పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
ఈ ధర్నాకు ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు నాయకత్వం వహించి మాట్లాడారు. పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో గత 30 ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు నగర్ నిర్మించుకొని సుమారు 115 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. వీరంతా దళిత వర్గానికి చెందినవారని, ఆ కాలనీకి వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్రైనేజీలు, రోడ్లు వంటి మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ వాసులైన దళితులు తమ పార్టీకి ఓటు వేయలేదనే నెపంతో మౌలిక వసతులు కల్పించకుండా ఆ గ్రామం మాజీ సర్పంచ్, అధికార పార్టీ నాయకుడు సింగన అరవింద్ కుమార్ అడ్డుకుంటున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హౌసింగ్ లోన్ మంజూరు కొరకు పంచాయతీకి వెళ్లిన దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించి అవమానపరచడమే కాకుండా హౌసింగ్ లోన్ రానియకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్లో దళిత మహిళ ఫిర్యాదు చేస్తే పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఇల్లు కట్టుకుంటున్న ఒక దళిత కుటుంబం పునాదులలో మట్టి వేయొద్దని మట్టి వ్యాపారులను బెదిరిస్తూ అడ్డుకుంటున్నారన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి దళితులపై వివక్ష చూపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఏఎఫ్టీయు కార్యదర్శి కుంచి అంజిబాబు, అధ్యక్షులు మడికి సత్యం, పీడీఎస్యూవి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, ఎల్ఎస్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆనూరు గ్రామంలో దళితులను హక్కులను కాలరాస్తూ మరి ఆ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి మాజీ సర్పంచ్ మరి అరవింద్ గారు మరి చట్టాన్ని ఆయన చేతుల్లో తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా మా పార్టీకి మీరు ఓటేయలేదు అనేటువంటి నెపంతో దళితులపై వివక్ష చూపుతూ ఉన్నాడు. అయ్యా మాకు హౌసింగ్ లోన్ ఇప్పించండి, మాకు బాత్రూమ్ కట్టించుకుంటాం, లేదంటే మాకు మౌలిక వసతులు కల్పించండి అని అల్లూరు సీతారామరాజు నగర్లో ఉన్నటువంటి దళితులు ఎవరైనా కానీ మీరు ఎవరు మాకు ఓటేయలేదు కాబట్టి మీకు మేము ఏ సంక్షేమ పథకాలు మేము అమలు చేయలేము కూడా అని చెప్పి చదవంబోని అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలపై మరి దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళని శబ్దం పొందుతూ ఉన్నాడు. మీకు మీ సంగతి తేలుతో మీ కుర్రాళ్ళు పలానా పార్టీలో తిరుగుతున్నారు, వాళ్ళ సంగతి తేలుతో అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అక్కడ చాలా ప్రభావితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అసలు ఆనూరు గ్రామంలో మరి రాజ్యాంగం ఉందా లేదా, ఇది ప్రజాస్వామ్యం అమలవుతుందా లేదా అనేది మాకు చాలా సందేహంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక సార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోని పరిస్థితి. అలాగే ఈ యొక్క సమస్య మీద పెద్దాపురం మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు ఎస్ఐ గారు కూడా సరిగా ఆయన అధికార పార్టీ లీడర్ కాబట్టి దాన్ని పట్టించుకోకుండా నీరుగారు చేశారు. దాన్ని మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేటికి కూడా ఆ మహిళలు తిరుగుతూ ఉండడం జరిగింది. మేమేమంటామంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మరి ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ స్వయంగా వచ్చి న్యాయ విచారణ చేపట్టి అక్కడ మరి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి అరవింద్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఒక 6 ఎకరాల భూమి ఎర్ర జెండాల పార్టీ పట్టా భూమి సాధించుకున్నాం. అప్పటి నుంచి కూడా ఆ భూముల్లో ఒక 120 మంది గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం కార్యకర్త అరవింద్ అనేటువంటి వాడు అక్కడ దళితుల మీద తీవ్ర స్థాయిలో ఏదుములు చేపడుతున్నాడు. కొత్తగా వచ్చినటువంటి కాలనీలు నేను ఇవ్వను, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పునాదుల్లో మట్టి కూడా అతని అధికారంతో, నాకు పోలీసులు ఉన్నారు, నాకు ఎంఆర్ఓ ఉన్నాడు, నాకు ఈ ఏదైతే హౌసింగ్ డిఈ ఉన్నాడో ఈ డిఈలందరితోటి కూడా నేను పరిపాలన చేస్తాను తప్ప ఎవడైనా నా మాట వినాలా? ఎవడైనా పొరపాటుని వైఎస్ఆర్ జెండా పట్టుకుని ఉంటే 10 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళ క్రితం మీకు ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వను. ఎందుకంటే 40 మందికి వాళ్ళు పట్టాలు లేవు, రోడ్లు లేవు, ఇవాళ కనీసం లేదంటే బాత్రూములు లేవు. ఆ తుప్పల్లో డంకుల్లో జీవిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంటే ఒక ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనలో ఉన్నారు, అక్కడ కార్యకర్త అందరవాడు గారు దళితులకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు, దళితులు దుష్పసలాడుతూ ఉన్నాడు. అందుకే అతని మీద చర్య తీసుకోవాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఇవాళ ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ఆందోళన చేపట్టాం. ఏలేశ్వరం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచానికి అందించిన ప్రేమ, దయ, కరుణ వంటి శాశ్వత సందేశాలు మానవాళికి మార్గదర్శకమన్నారు. క్రీస్తు బోధనలను ఆచరిస్తూ సమాజంలో శాంతి, సౌహార్దాలు, మంచి
మరింత చిగురించాలని పిలుపునిచ్చారు. తన భర్త రాజా జీసస్ భక్తుడిగా సమాజానికి సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ జీసస్ ఆశీర్వాదాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వారికి పరిషత్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. కుసుమాలను కూడా చేస్తున్నారు. అందరూ కరతాళతో చేయవలసిందిగా రాజా గారు జ్ఞాపకంలో వారి సతీమణిగా మీకు వందనాలు ప్రభా. ఈరోజు నా ప్రభా ఏలేశ్వర మండల పాస్టర్స్ ఫెలోషిప్ గ్రాండ్ ఐక్య క్రిస్మస్ను ఈ రీతిగా మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వల్పుల సత్యప్రభ గారి, అలాగే మా మండల నాయకులు, మా గ్రామ నాయకులు భాగ్యాన్ని కృపని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏలేశ్వర మండల వెల్ఫేర్ అసోసియేషన్, పాస్టర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలు చిన్నాన్న గారు, డాక్టర్ విజయబాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మండల అసోసియేషన్ కమిటీ వారికి, పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్న దైవజనులకు, సోదర సోదరీమణులకు, మండలం నుంచి వచ్చిన, నగర పంచాయతీ వచ్చిన నాయకులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి వాక్యకి చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది జీసస్ క్రైస్ట్ జన్మదినం అంటే ఒక పండగ మాత్రమే కాదు, మానవాళికి ఇచ్చిన ఒక సందేశం. కుల మతాలకి అతీతంగా ప్రపంచంలోనే అందరూ జరుపుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్. బైబిల్లోని ఒక వాక్యం, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. నిజంగా ఆయన మనకి చూపించిన మార్గం, ఆయన బోధనల విలువ, ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశం దయ, కరుణ, క్షమాగుణం, ఐక్యత. ప్రపంచంలోనే మతాలకి అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో, దయాగుణంతో కలిగి ఉండాలన్నది ఆయన మనకు నేర్పించిన ఆ బైబిల్ గ్రంథంలోని, మనకి అందించిన ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశం. అందరిలోని ద్వేషం తగ్గాలి, దయ పెరగాలి, విద్వేషాలు, విరోధాలు తగ్గాలి, ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన మనకు చూపించిన మార్గం. మనందరం కూడా ఈ గ్రంథంలోని సారాంశాలని వెనుపుచ్చుకుని శాంతి, దయ, క్షమాగుణంతో ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన కోరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెంలో సిఆర్సీ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. రివ్యూ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానివల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అవినీతి కింద స్థాయిలో చేత స్థాయిలో నుంచి అవినీతి పెట్టుమిరిగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు. కానీ ఎవరు చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రధానికి ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఓవరాల్గా చూస్తే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.
ఈ అంశంలో కూడా ప్రభుత్వం వచ్చి ప్రజా ఇంపుగా లేదు, ప్రజా కండక పాలన జరుగుతుంది కాబట్టి మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు భరించవలసిన రాజ్యాంగం. కానీ అన్నిసార్లు ఉండదు. ఒకసారి ప్రజాప్రభుత్వం వస్తాయి. దయచేసి అటువంటి పరిస్థితి తాగకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు. అంతా కూడా బాగోవాలని కోరుకోవడంలో ప్రజలు కోరుకోవాలి, ప్రజా నాయకులు కోరుకోవాలి, రాజకీయ పార్టీలు కోరుకోవాలి. మీరు కోరుకుంటుంది అదే. ఈ రాష్ట్రం సుపరిచితంగా ఉండాలి, ప్రజలు కోరుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటాం. కానీ ఇదేంటి ప్రజాకండగా పాలన చేస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు ఒక ప్రధానమంత్రి ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా దీనికోసం పోరాడతాం. ప్రతి అంశాన్ని ఎండగడతాం, ప్రతి అంశాన్ని నిలబడతాం, ప్రతి అంశం కోసం మేము పోరాడతామనే విషయాన్ని ఈ ద్వారా ఈ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. అంతే 7,50,000 జాబ్ కార్డుని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో తొలగించింది ప్రభుత్వం. దేనితో అంటే వాళ్ళ ఉద్యోగం పోయినాయి కదా, ఇంక నువ్వేం చేస్తావు ఉద్యోగం? ఏం కార్యక్రమం చేస్తావు? ఏమంటే తండ్రి పక్క, కొడుకో పక్క, లేకపోతే ఆయన తాలూకా దత్తపుత్రుడు పక్క వచ్చాడుగా వాళ్ళందరూ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఒక ప్రజా జీవితం ఉన్నవాళ్ళు ఏం మాట్లాడితే దాని యొక్క అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంటబిలిటీతోనే మాట్లాడాలి. అంతేగాని చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కార్యక్రమాలు ఉంటే అది అన్నాళ్ళు కొనసాగదు. తాత్కాలికం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు కావాల్సింది స్వాస్థ్యంగా వారికి ఒక నమ్మకం కావాలి. ఈ ప్రభుత్వంలో నమ్మకం పోయింది. ఈ ప్రభుత్వం ప్రజలకు వచ్చి భరోసా లేదు. చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ప్రజాపాలన చేస్తున్నాం. ఇది ఈ వైద్య కవచాలని చేయడం కార్యక్రమం. కాబట్టి ప్రజలందరినీ కోరాం, ప్రజలందరూ మద్దతు తెలిపారు. రేపు 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని 15 ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి స్థానికంగా రేపటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ సమస్య వస్తే సమస్య పట్ల పరిగణిస్తున్నాం. చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో సాధికారులు పూర్తి చేయించి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మానభంగాలు కానీ, మహిళల పట్ల అత్యాచారాలు కానీ, లేదు పిల్లలను కిడ్నాప్ చేయడం కానీ, లేదు జరిగిన హత్యలు కానీ 5 సంవత్సరాలు ఎన్ని జరిగావు మీరు వచ్చి బేరీ తెచ్చుకోండి. ఈ 18 కాలంలో 1 కానీ 2 కానీ 10 కానీ 20 ఎక్కువ జరిగాయి లేదా ఆలోచన చేయండి. ఎందుకు వచ్చింది 18 కాలం? ఎందుకు 5 సంవత్సరాల కాలంలో సాధిపత అంత కంట్రోల్ ఉండి ఈ 18 కాలంలో ఎందుకు అది తప్పైంది? పర్యవేక్షణ లేకపోవడం. యూకొత్తపల్లి మండలంలో ఉన్న మత్స్యకారుల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఉప్పాడ నుంచి కేరళ, తమిళనాడుకు 2 బస్సుల్లో బయలుదేరిన మత్స్యకారులు వెళ్లేందుకు జెండా ఊపి 2 బస్సులు డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పొండెం దొరబాబులు ప్రారంభించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మండపం, పుదుచ్చేరి, కొచ్చిన్ వంటి ప్రాంతాలలో ఉన్న సముద్ర నాచు మొక్కలు, సముద్ర క్రేస్ కల్చర్ మరియు కృత్రిమ రిఫ్యూల పెంపొందించేందుకు మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ. సిఐటియు 18వ అఖిల భారత మహాసభను విజయవంతం చేయాలని ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు జి. దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. సిఐటియు మహాసభల సందర్భంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కార్మిక నాయకులు క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు నిమ్మకాయల వెంకటేష్, విత్తనాల రాంబాబు, పాము బాలయ్య, దొమ్మేటి వీరరాఘవులు తదితరులు ఉన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ అఖిల భారత మహాసభకు 20 దేశాల నుంచి కార్మిక అతిథులు హాజరవుతూ ఉన్నారు. ఈ అఖిల భారత మహాసభల్లో కార్మికులు, కర్షకులు, రైతులు, పేదలు, ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్పై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుపోతూ ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం ఈరోజు ముమ్మిడివరం మండలంలో షాప్ టు షాపు ఫండ్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులు నష్టదాయకం చేసిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లు ముందుగా కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకి మరి ఉపసంహరించుకోవాలని, అలాగే విశాఖ స్టీల్ ప్రభుత్వ ప్రైవేటీకరణకి ఉపసంహరించుకోవాలని ఈ డిమాండ్లపై ఈ క్యాంపెయిన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కొల్లు తెరిచి చూడాలి. రేపు విశాఖపట్నాన్ని జరగబోయే మహాసభలో కార్మిక వర్గాన్ని, అలాగే రైతుల్ని, ఈ ముమ్మిడివరంలో ఉన్న వర్తక సంఘాలందరూ కూడా జయప్రదం చేయాలని సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫ్యామిలీ మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి క్రీస్తు బోధనలు, శాంతి, సేవ, ప్రేమకు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పాస్టర్స్ అందరికీ ఫెలోషిప్ సభ్యులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఎంఆర్ఓ నరేష్, ఎంపీపీ రాజ్యలక్ష్మి, ఎక్స్ఎంపీపీ ఇటంశెట్టి సూర్యభాస్కర్ బాబు, మండల అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, సీనియర్ నాయకులు పైలా సాంబశివ, పాస్టర్స్ కుటుంబాలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఆయన నీడను మాత్రమే, ఆయన స్థానంలో నేను ఈరోజు ఇక్కడ నుంచుని మీ అందరి కోసం తప్పకుండా మీరు ఆయన మీద ఏ అభిమానంతో, ఏ నమ్మకంతో ఉన్నారో అదంతా కూడా ఎక్కడా కూడా చెరిగిపోనివ్వనని మీ అందరికీ కూడా నేను కూడా ఒక భరోసాగా అండగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు మీ కుటుంబాల్లోని మీ ప్రాంతాల్లో మీ సంఘాల్లోని అందరూ కూడా సుఖశాంతులతో ఆ దేవదేవుని ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా నియోజకవర్గ ప్రజల్ని తలుచుకుంటూ ఒక సమర్థవంతమైన నాయకురాలిగా మా నియోజకవర్గ అభివృద్ధిని ఒక ధైర్యంతో ముందుకు నడపాలి అమ్మ అని చెప్పి మీ అందరి ప్రార్థనలో ప్రతిరోజు నన్ను పెట్టమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని. క్రిస్మస్ అనేది ప్రపంచంలో అందరూ మెచ్చిన, అందరూ నచ్చిన పండుగ. ఎందుకంటే మానవాళికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చారు. అలాగే ప్రజలందరికీ కూడా రక్షణ, స్వస్థత, జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, సమాధానమిచ్చి తన పొరుగు వారిని ప్రేమించమనేటువంటి చెప్పినటువంటి గొప్ప త్యాగమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జన్మదిన వేడుకను వాడవాడల, పల్లెల్లో, గూడాల్లో జరుపుకోవటం ఆనందదాయకం. క్రైస్తవులు ఎప్పుడూ కూడా తన పొరుగు వారికి సహాయం చేయటమే వారి లక్ష్యం. కాబట్టి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమనేటువంటి సూక్తిని యేసు ప్రభువారు ఇచ్చారు. మానవాళ్ళందరూ కూడా
శాంతి సమాధానంతో ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. పూడి మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున అందరికీ, మండలం ఉన్న ప్రజలందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఫెలోషిప్ మా అక్క ప్రియులు బిషప్ సిహెచ్ విజయబాయి గారు చెప్పినట్లుగా 35 సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది. ఈ ఫెలోషిప్ నిర్వహించడానికి కారణం ఏంటంటే అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి, క్రీస్తు సువార్తని ప్రకటించడానికి, అనేక మందిని వెలుగులోకి తీసుకురావడానికి ఈ క్రిస్మస్ ఈ యొక్క ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2025 ఈ క్రిస్మస్ ఇంత ఘనంగా జరగడానికి దేవుడి కృప చూపించారు. ఈ క్రిస్మస్కి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మండల నాయకులు వచ్చారు, అనేక మంది మనలో ఉన్న దేవుని సేవకులు, సేవకురాండ్లు, వారి పిల్లలందరూ వచ్చారు. చక్కగా జరిగింది. జరిగినటువంటి క్రిస్మస్ వేడుకను బట్టి మన మండలాన్ని, జిల్లాని, దేశాన్ని, రాష్ట్రాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. తమ ఇళ్లలోకి దుమ్ము ధూళి చేరి అనారోగ్యాలకు గురవుతున్నామని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కత్తిపూడి గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. శంఖవరం మండలం కత్తిపూడి ఎస్సీ కాలనీకి చెందిన వారు గ్రామస్తులు ప్రధాన రహదారిలో వాహన రాకపోకలు అడ్డుకొని నిరసన చేపట్టడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామనడంతో ఆందోళన విరమించామన్నారు గ్రామస్తులు. రోడ్లు నిర్మించాలని, గ్రావెల్ వాహనాలు అధిక సంఖ్యలో తిరగడంతో రోడ్లు పాడవుతున్న నేపథ్యంలో రోజు వాటరింగ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రోడ్డును నిర్బంధిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. స్లోగా వెళ్ళమన్నందుకు ఎన్ని బళ్ళు స్లోగా వెళ్తే బళ్ళు పోతుంది కదా, డస్ట్ పోతుంది. కూడి తిన్నా కదా రోడ్డు ఇక్కడ దాకా వస్తుంది. రోడ్డు వరకు మాట్లాడు. పక్కన స్కూల్ మాట్లాడతాడు. మనం మాట్లాడేవంతో మరి దారుణం. ప్రియాంక కూడా అన్నాడు, బళ్ళు అప్పుడు మామూలుగా చెప్పలేదు. బళ్ళు దానికోసం మాట ఒకడమ్మ తొక్కించేస్తాడు, ఒకడమ్మ మా బళ్ళు స్లో చేస్తున్నాడు, అమ్మా మీరేండి అమ్మా మీరేండి. ప్రజలు ఆపేవాళ్ళు, పొరలందరూ ఆపాం, షాపులందరూ ఆపేవాళ్ళు. సోదరు నెక్స్ట్ మామూలు చేస్తారు కదా, అబ్బాయి అన్ని స్పీడ్ ఒక చిన్న లారీ అయి మీరు లారీ చెప్పండి. పదే ఆ లారీ ఏంటంటే చెప్పలేదు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో ఇటీవల జరిగిన హత్యకు సంబంధించి ప్రధాన ముద్దాయి కుల్లా రాజబాబును జగ్గంపేట సీఐ వీఆర్కే శ్రీనివాస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పాత కక్షల కారణంగానే కాకర అప్పారావును ఇనుప రాడ్డుతో దాడి చేసి తన తమ్ముడి సహకారంతో హత్య చేసినట్టు నిందితుడు రాజబాబు విచారణలో అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ఉన్న ముద్దాయిని కుల్లా రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడు కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద కేసు రిజిస్టర్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి. అంటే ఇందులో రాజకీయం లేదండి. అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త, కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకా సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన అధికారం రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు. అంటే ఇద్దరికి వ్యక్తిగతంగా అప్పుడు కేసు పెట్టడం అరెస్ట్ ఉంది, అదేమో పీటీలో ఉంది ఆ కేసు. ఆ కక్ష అనేది ఇంకా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు, అవకాశం చూసి హత్య జరిగి ఉండొచ్చు. హత్య జరిగిన గతంలో ఏంటంటే మన కిలంపూర్ కేసులో సంబంధించి తీసుకోలేదనుకున్నారు. అది వెరిఫై చేస్తామండి. ఆ రికార్డ్ అది వెరిఫై చేసి దళిత మహిళలకు క్రిస్మస్ కానుకగా 1500 పట్టు చీరలు పంపిణీ చేసిన కమ్మల శ్రీనివాసరావు. ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఆనందంగా జరుపుకోవాలని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు. ముందుగా న్యూ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారీ గజమాల వేసి నివాళులర్పించారు. దళిత నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో కంబాల శ్రీనివాసరావుకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. క్రిస్మస్ సందర్భంగా శ్రీనివాసరావు కొవ్వొతులు వెలిగించి క్రైస్తవ పాటలు పాడారు. దైవజనులు క్రిస్మస్ కు సంబంధించి క్రైస్తవులకు యేసుక్రీస్తు జన్మను గురించి తెలిపారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు దళిత మహిళలకు అంబేద్కర్ నగర్, న్యూ అంబేద్కర్ నగర్, సంజీవ్ నగర్ లో 1500 మందికి పట్టు చీరలను అందజేశారు. పొరుగువాడిని ప్రేమించమంటుంది. అసలు శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా
అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈరోజు గోకవరంలోని న్యూ అంబేద్కర్ పేటలో ఉన్నాను. మనకి క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయినాయి. మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరం ఉంది మా ఊరు. ఈ ప్రాంతం నుంచి ఏజెన్సీ ముఖద్వారం ఇది. ఈ ప్రాపుడు అందరికీ కూడా ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలు మొదలైనవి. భారతీయ జనతా పార్టీ అంటే చాలామంది హిందువుల పార్టీ అని చెప్పి అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ కాకుండా ఆర్ఎస్ఎస్లో కూడా ఈ మధ్య మొన్న నాకు తెలిసింది. ఆర్ఎస్ఎస్లో కూడా ఆర్ఎస్ఎస్ అంటే కోర్ హిందూ, అంటే హిందువులకి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆర్ఎస్ఎస్ అంటే. ఆర్ఎస్ఎస్లో కూడా క్రిస్టియన్ వింగ్ ఉందనే విషయం నాకు తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అధినాయకుడు ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో, అలాగే మా రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు గారు కానీ, అలాగే మా నాయకురాలు పురంధరేశ్వరి గారు కానీ, మా నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కానీ, కాకినాడ జిల్లా అధ్యక్షులు పిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, మేమంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి, భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి మేమందరం పనిచేస్తాం. ఏమిటి భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అంటే, నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది భారతీయ ప్రజలని తన బిడ్డలుగా భావించి భారతదేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉంటారు. మా పార్టీలో ఏదైతే ఉందో, నేను భారతీయ జనతా పార్టీలో కరెక్ట్గా జాయిన్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 25 వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టిన 100వ జయంతి, అంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను జాయిన్ అయ్యాను. అది నా అదృష్టం. అది ఆ మహానుభావుడి ఆశీస్సులు పయనించి ఉన్నాయి. భారతీయులంటే ఎక్కడా కూడా ఎటువంటి విభేదం లేకుండా, కులమతాలకు అతీతంగా, ముందు మనం అందరం మనుషులు, తర్వాతే ఈ కులాలు మతాలు వచ్చాయనే భావస్ఫూర్తితోటి నరేంద్ర మోడీ గారికి పనిచేస్తూ భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ మహానుభావుడి యొక్క సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇదే సందర్భంలో మనకి క్రిస్మస్ వచ్చింది. ఇప్పుడు 2025 డిసెంబర్ క్రిస్మస్ వచ్చింది. ఈ క్రిస్మస్ని నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YNC మీడియా.